హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మసాలా ఎగ్ పఫ్ అయితే చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అయితే చేస్తాం కదా, ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలకైతే ఎంతో బాగా నచ్చుతుంది, కడుపు నిండా తింటారు. ముందుకైతే ఒకటి బౌల్ అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ముందుగానే అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశానండి, అవి కూడా వేస్తున్నాను. ఒక టమోటా అయితే కట్ చేసుకున్నానండి, అది కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి. ఒక అర స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. నేనైతే రెడీ చేసుకున్నవి చూపిస్తున్నాను. ఎగ్స్ కూడా తీసుకున్నానండి, చిప్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే పైన వేసుకోవాలి గార్నిష్ కోసం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని అండి. మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. మసాలా ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే స్నాక్స్గా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే టమాటా సాస్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. టమాటా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.